గైస్ మీకు ఒక వ్యూ చూపిస్తా ఇక్కడిది. క్రేజీ. అది ఒక మినీ వర్షన్ లో చూపించాలంటే ఇలా ఉంటది. ఇక్కడ స్నాక్స్ అంతా ఫ్రీ, బయట మొత్తం బుఫే ఉంది, ఇదంతా పాప్కార్న్. సో ఇక్కడ టీవీ ఉంది, ఇక్కడ బయట కూర్చోవాలంటే బయట వెళ్ళి కూర్చోవచ్చు. ఇక్కడ మా ఫుడ్ అండ్ ఇది వ్యూ. యాక్చువల్లీ ద కెమెరా ఇస్ నాట్ డూయింగ్ జస్టిస్ ఎట్ ఆల్. గైస్ ఇక్కడ జనాలందరూ కనిపిస్తున్నారు కదా, ఇక్కడ షారుఖ్ ఖాన్ కూర్చొని ఉన్నాడంట. బాగా ఏంటంటే ఇంత దూరం వచ్చిన చూడడానికి. సో ఐ హోప్ ఇట్ గోస్ వెల్ ఫర్ SRH. ఇప్పుడైనా కొట్టాలని అనుకుంటున్నాను. ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. నేను ఎంత ఇట్లా అరుజాం అని చెప్పొస్తే అంత ఇట్లా వేసేసారు. అన్ఫార్చునేట్లీ నేను KKR ఫ్యాన్ తోడు పోతున్నాను అనమాట మ్యాచ్ చూడడానికి, కానీ తగ్గేదేలే. ఇప్పుడే చచ్చిపోతారు. ఇప్పుడు హోటల్లో చెక్ ఇన్ అయ్యి ఫటాఫట్ చేంజ్ చేసి టికెట్స్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. వాట్ ఐమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇస్ మేము ప్రీమియం స్వీట్ చేసినాం అనమాట. నరేంద్ర మోదీ స్టేడియం లో కిరాకుంటుందా అని విన్నా. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. సో చూద్దాం ఎట్లుంటావో. ఒక జర్సీ తీసుకున్నాము SRH ది. నేను లిటరలీ పొద్దుటి నుంచి బయట ఉన్న 12 o'clock నుంచి బయటనే ఉన్నా కదా. ఇప్పుడు ఛార్జింగ్ బ్యాటరీ కూడా లేదు కాబట్టి నేను ఇట్లా దొన్న బ్లాక్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. అండ్ ఇది వేసుకొని వెళ్తున్నా అనమాట. కంఫర్టబుల్ గా కాటన్. ఎట్లా వేడి 44 degrees ఉంది గైస్ ఇక్కడ. 44 అసలు. క్యాబ్ కూడా క్యాన్సిల్ చేసిండు. ఇప్పుడు 6:40 అవుతుంది. ఈ రోజైనా జల్దీ పోదామని ఇన్ని డబ్బులు పెట్టి కాడికి వచ్చిన కదా, జల్దీ అయినా పోదాం అనుకున్నా కానీ ఇట్ డజంట్ సీమ్ లైక్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. సో వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఇదన్నమాట హోటల్. అయితే లాస్ట్ కి ఆటో బుక్ చేయాల్సి వచ్చింది. ఆటోలో కబాబ్ అవుతుంది. కబాబ్ అంత వేడిగా ఉంది. ఇట్లా భట్టీలో వస్తుంది, తందూర్లో ఎట్లా వస్తుంది కానీ వేడిగా ఉంది ఇక్కడ. 45 అంటే ఏంటి అసలు. మొత్తానికి స్టేడియం దగ్గరకి అయితే వచ్చేసినాము. ఫ్లాగ్ కూడా తీసుకున్నాం. SRH ది బ్యాటింగ్ అని తెలిసింది. కుమ్మేస్తారు అని తెలుసు. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. గైస్ ఫైనలీ 3-4 kilometers వాక్ చేసిన తర్వాత అసలు హారిబుల్ అంటే హారిబుల్ ఉంది ఇక్కడ క్రౌడ్. ఇదన్నమాట గేట్. సో అది కూడా కాదంట మా ఎంట్రీ. ఫైనలీ ఎంట్రీ దొరుకుతుంది ఇప్పుడు. This is a payment device. Okay. And you can make payments with it, like you can tap and pay with it. But I need to refill this, right? You just need to activate it and top it up. Finally మనం ఒకటి వచ్చేసినాం. గైస్ మీకు ఒక వ్యూ చూపిస్తా ఇక్కడిది. క్రేజీ. అది ఒక మినీ వర్షన్ లో చూపించాలంటే ఇలా ఉంటది. ఇక్కడ స్నాక్స్ అంతా ఫ్రీ, బయట మొత్తం బుఫే ఉంది, ఇదంతా పాప్కార్న్. సో ఇక్కడ టీవీ ఉంది, ఇక్కడ బయట కూర్చోవాలంటే బయట వెళ్ళి కూర్చోవచ్చు. ఇక్కడ మా ఫుడ్ అండ్ ఇది వ్యూ. యాక్చువల్లీ ద కెమెరా ఇస్ నాట్ డూయింగ్ జస్టిస్ ఎట్ ఆల్. సరే గైస్ ఇక్కడ జనాలందరూ కనిపిస్తున్నారు కదా, ఇక్కడ షారుఖ్ ఖాన్ కూర్చొని ఉన్నాడంట. గైస్ ఇది ఎంత పెద్ద స్టేడియం అంటే మోర్ దెన్ 1 lakh people అకామిడేట్ చేస్తుంది అంట. అసలు ఎంత పెద్దగా ఉందంటే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. హైదరాబాద్ స్టేడియం ఎంత ఉంటుందో దానికన్నా డబుల్ సైజ్. Okay, so basically 4
వికెట్స్ అయినా కూడా ఇప్పుడు కొంచెం కొంచెం కొడుతున్నారు. బాగా ఏంటంటే ఇంత దూరం వచ్చిన చూడడానికి. సో ఐ హోప్ ఇట్ గోస్ వెల్ ఫర్ SRH. ఇప్పుడైనా కొట్టాలని అనుకుంటున్నా. గైస్ ఇప్పుడు ఇది తింటున్నా. అసలు పొద్దుటి నుంచి ఏం తినలేదు. ఫైనల్ ఇప్పుడు ఎట్లుందంటే తిండి దొరకంగానే ఫటాఫట్ తినేసి మ్యాచ్ చూద్దామని. అయినా మ్యాచ్ కూడా చూస్తున్నా అనుకోండి. ఇలా మళ్ళీ నేను వెళ్ళినా చెప్పి ఓడిపోయినారా అని చెప్తాను నాకు తెలుసు. గైస్ హైదరాబాద్ లో అయితే చియర్ లీడర్స్ చాలా దగ్గర నుంచి కనిపిస్తారు. ఇక్కడ నుంచి అయితే చాలా దూరం ఉన్నారు అసలు. అయిపోయింది. 2 DRS కూడా తీసుకున్నారు. ఇంకా పాపం అందరూ SRH ఫ్లాగ్ పట్టుకొని వచ్చినారు. నేను వచ్చినందుకు నాకు గెలవనరా మళ్ళీ అందరు నన్ను అంటారు. ఈజీ ఇప్పుడు అనిపిస్తుంది కొంచెం ఛాన్సెస్ అవుట్ అవుతాడు అని అనిపిస్తుంది ఎందుకో. ఇప్పుడు ఎక్కువ యాక్షన్ ఏం అయితలేదు మ్యాచ్ లో. సో లోపట కొంచెం ఏసీలో వచ్చి కూర్చున్నా. అక్కడ బాగా ఉపరిస్తుంది అని చెప్పి ప్లస్ బాగా ఎంబారసింగ్ ఉందని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చున్నా. ఇప్పుడు మీకు ఒక ఫుడ్ది టూర్ తీసుకెళ్తా. అది షో యూ గైస్ వాట్ ఆల్ దేర్ ఏమేమి ఆప్షన్స్ అవైలబుల్ ఉండే తినడానికి అవన్నీ చెప్పేసి. ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. నేను ఎంత ఇట్లా అరుజాం అని చెప్పి వస్తే అంత ఇట్లా వేసేసారు. ఆదిత్య ఏం చెప్పినా ఆపోజిట్ అవుతుంది తెలుసా. మీకు ఇప్పుడు ఫుడ్ ఆప్షన్స్ చూపిస్తా. ఇది స్వీట్ కాదు, దీన్ని బాటి అంటారు. దాల్ బాటి చూర్మా అంటారు. ఈ రైస్ ఇంపాక్ట్ చికెన్ కర్రీ 6 రస్మలై ఇది. అండ్ దిస్ ఇస్ అది రన్అట్ రన్అట్ ఇది. ఇక్కడ సగం మంది వెళ్ళిపోతున్నారు ఇంటికి. అయిపోయిందని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళాలని చెప్పి మేము ఉన్నాం ఇక్కడ నుంచి. గైస్ లిటరలీ సగం స్టేడియం వెళ్ళిపోయింది ఇంటికి. రిజల్ట్స్ చాలా క్లియర్. ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పేసి ముందే వెళ్ళిపోతున్నారు. మేమేమో ఉన్నాము ఇంకా మొత్తం అయిపోయినాకనే వెళ్దామని చెప్పేసి ఆగినాం. ఇంకా సో నాకు మాత్రం బ్లేమ్ చేయకండి. ఒకవేళ ఈసారి ఓడిపోయింది కాబట్టి నా వాళ్ళు ఓడిపోయిందని చెప్పకండి. చాలా మంది వెళ్ళిపోయినారు. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేడియం వెళ్ళిపోయినారు అనుకోండి. సో ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడికి వచ్చి వన్ గుడ్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇస్ షారుఖ్ ఖాన్ మేము ఎక్కడైతే కూర్చున్నామో దాని కిందనే కూర్చొని ఉండే. దట్ వాజ్ వన్ రియలీ నైస్ థింగ్ దట్ హ్యాపెండ్. అంతే ఇంకా కొన్ని గంటల్లో మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరాలి. మళ్ళీ ఆఫీస్ వర్క్ చేయాలి. ఇప్పుడు రూమ్కి వెళ్ళి దాని తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళి దెన్ బ్యాక్ టు హైదరాబాద్. చాలా రొటీన్ లైఫ్ రా బాబు. ఎనీవేస్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నేను కూడా SRH క్వాలిఫై అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ సీ యూ ఆల్. Bro, why she is sick?